రాక్షసుని చెప్పాడు. ఈ కలియుగంలో 190 మంది దగ్గర రాక్షస గుణాలు ఉన్నాయి. మనందరం రాక్షస గుణాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క మానవుల్లో కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనేటటువంటి అరిషడ్వర్గాలైన రాక్షసులు మన హృదయంలో ఉన్నాయి. ఈ రాక్షసులను సుధర్మాల ద్వారా, ఈ సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింస ద్వారా మనందరినీ ఉద్ధరించడానికి, బాగు చేయడానికి, అభివృద్ధి చేయడానికి మానవ రూపంలో మానవాతీతమైన శక్తులతో వచ్చినటువంటి అవతార స్వరూపమే మన సత్యసాయి అవతారం. ఆ త్రేతాయుగంలో రాముడే మన సాయి కనుక అందరం సాయిరాం సాయిరాం సాయిరాం. మహిళలు చూసినా సాయిరాం ఉంటున్నాం, పురుషులు చూసినా సాయిరాం ఉంటున్నాం. అంటే ఆ రాముడే మన సాయి కనుక స్వామిని సాయిరాం అంటున్నాం, తదాత్మం చెందుతున్నాం. రాముడన్నా, రహీం అన్న, అల్లా అన్న, యేసు అన్న, బుద్ధుడన్న అన్ని పేర్లు మన స్వామికే చెందుతాయి. ఇంకా స్వామికి మరొక పేరు ఉంది, సత్యసాయి అంటారు. సత్యసాయి అని ఎందుకన్నారంటే సత్యమనే ఆధారముగా చేసుకున్నటువంటి స్వామి కనుక మన స్వామిని సత్యసాయి అన్నారు. కనుక స్వామి భగవంతుడని మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనం ఏమిటంటే మనకి టైం తక్కువ కనుక స్వామి చెప్పినటువంటి బోధనలు, కొన్ని అద్భుతమైనటువంటి సూక్తులను ఈ రోజు ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. మన ట్రైన్ టైం కోర్స్ చూసుకోండి, దాన్ని బట్టి మనం ఫాలో అవుదాం. వీలుంటే స్వామి చెప్పినట్టు 1, 2 ఇక్కడ ఈ రోజు భక్తులు చూస్తే ఎలాగ ఉంటుందంటే శ్రీకృష్ణ భగవానుడికి ఒకసారి ఒట్టినే ఈ విశ్వరూపాయతో ఎలాగ ఉన్నారో చూద్దామని శ్రీకృష్ణుడికి 80 భార్యలు తెలుసు కదా. ఒక రోజు పడుకున్నాడట, పుట్టేసిన తప్పు చేశాడు. జగన్నాథుడు చౌకగారు కదా, తప్పు చేసిన తప్పు విపరీతమైన తల్లప్పు వచ్చినట్టుగా నటించాడట. వెంటనే భార్యలందరూ కూడా అమృతాలు, డెట్టాలు, అమృతాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి కదా, అవన్నీ రాస్తే నిజంగా తలనొప్పి తగ్గుతుంది. నాటకం ఆడితే ఏడు తగ్గుతుంది. ఇతరులు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నుంచి పిలిచారు. రారాబాబు, వీళ్ళు అహంకారం, మన మానవుల్లో ఏంటంటే అష్టమతాలు ఉంటాయి. కులము, బలము, యవ్వనం, ఐశ్వర్యం, రాజ్యాధికారం, సౌందర్యం, తపస్సు, విద్య అంటే అష్టమతాలు ఉంటాయి. వీళ్ళందరూ చచ్చిపోము, నేను అందగెత్తనని, రుక్కుని నేను గొప్పదానని, ఇలా ఒక్కొక్కరికి ఒక అహంకారం ఉంది. అంటే ఏదో ఒక అష్టమతాల్లో ఏదో ఒకటి ఉంటుంది. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నుంచి పిలిచారు. వీళ్ళలో కొంచెం పరివర్తన, మార్పు తేవాలి రావాలి అనేసి వచ్చేసరికి వీళ్ళు పాపం 8 మందులు రాశారు. సోన్పేట టెక్కలు ఇచ్చేప్పుడు పంపించారు. ఏ తల్లప్పుడు తాగటం లేదు. అక్కడికి నారదుడు వచ్చారు. నారదా, స్వామి వచ్చారా, మా ఆయనకి ఈ పాసి బాధట ఎన్ని మందులు రాశాం, ఎక్కడెక్కడి నుంచో చెప్పింది, తగ్గటం లేదు. ఈ నారద మహర్షి కలవలేదు కదా, కలహాలు అంటే లోకకయ్యాలను కలవ పెడుతుంటాడు. స్వామి ఏమిటి స్వామి, ఏమిటి స్వామి, ఏమిటిన్నారదా, విపరీతమైన పాసి బాధ వచ్చేస్తుంది, వీళ్ళు ఏంటి మందులు తెప్పించారు కానీ తగ్గలేదు, నువ్వు ఒకసారి శ్రీకాకుళమో లేదా సోన్పేట ఇచ్చేప్పుడు తేవయ్యా కాబట్టి నారదుడు అగ్ని షాపుడికి వెళ్ళాడు, తెచ్చాడు, తగ్గలేదు. స్వామి ఇన్ని మందులు తెచ్చినా తగ్గలేదంటే అసలు ఏంటి, ఏ మందు రాస్తే తగ్గుతుంది అని చెప్తే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, నారదా ఈ మందుల వల్ల నాకు తగ్గదయ్యా, మంచి భక్తుల యొక్క పాదధూలు రాస్తే తగ్గిపోతాను. అది మంచి భక్తుల పాదధూలు ఎక్కడికి సోన్పేట, ఇచ్చాపురం, నర్సనపేట, టెక్కలేసి ఎవరిని ఎందుకు వెళ్ళాలా? ఈ 80 భార్యలు మహాపతివ్రతలు కదా, ఏ తాలూకు పాదధూలు రాస్తా, అమ్మ మీ పాదధూలు దూపడాను. అమ్మో అపచారం మా ఆయన మా పాదధూలు ఇస్తామా, మేమంత పతివ్రతలు కామని చెప్పి ఎవరు ముందుకు రావటం లేదంట. ఇదేంటే మీరు ఇవ్వటం లేదు స్వామి అంటే, అయితే బృందావనం వెళ్ళవయ్యా, అక్కడ గోపికలు ఉన్నారు. అంటే ఇటువంటి గోపికలు ఉన్నారు, వాళ్ళ పాదధూళ అడిగితే అది రాసి తగ్గిపోతాను. ఈ 80 వరకు ఇది అవసరం వచ్చింది. ఒకటి వస్తే ఆటోమేటిక్ మరొకటి పెరిగిపోతుంటుంది. మాకన్నా ఆ గోపికలు అంత భక్తులా అనుకున్నారు. వెంటనే నారద ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నుంచి వచ్చారు ఎక్కడికి, ఈ బృందావనం. అమ్మా వచ్చేసరికి నారదా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఇస్తున్నారు, ఎక్కడి నుంచి రావాలమ్మా, నేను ద్వారకా నుంచి వస్తాను. ద్వారకా నుంచి వస్తానా, మా కృష్ణుడు బాగున్నాడా, మా కృష్ణుడు ఎలా ఉన్నాడు, ఏడు చెప్పడమ్మా, బాగుంటే మీ దగ్గరికి ఎందుకు రావాలా, విపరీతమైనటువంటి భార్య బాధకి వచ్చింది. ఎన్ని మందులు ఒరిచి వెళ్ళాం, గర్భం వెళ్ళాం, బోనసులు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళి ఎన్ని మందులు అయితే తగ్గడం లేదమ్మా. అయితే ఎక్కడ ఉందా మందు చెప్పండి, మేము తీసేస్తాను. ఎక్కడుంటే మీ దగ్గరికి ఎందుకు రావాలమ్మా, మీ దగ్గరే ఉందామన్నారు. మా దగ్గర ఉందా, ఏట మందు అని పెడితే ఏమీ లేదమ్మా, మీ పాదధూళి రాస్తే తగ్గిపోతాడు. ఇంతేనా, మా పాదధూళి రాసి తగ్గిపోతుంది, చెయ్యొచ్చా?
చెయ్యకూడదా అనే విచక్షణ జ్ఞానం లేకుండా భగవంతుడు చెప్పినటువంటిది అది ఒక ఆర్డర్, ఒక ఆదేశంగా భావించి వెంటనే ఒక దుప్పటి తప్పించి ప్రతి ఒక్క మహిళ కూడా అక్కడ ఉండే గోరుగా అందరూ కూడా పాత దూరం దురిపేసరికి ఒక ఎంత దూరం వచ్చింది. వెంటనే పొట్లం కలిసి చిన్నగా వెళ్ళిపోయేసరికి ఆటోమేటిక్గా భగవంతుడు తగ్గిపోయింది. అంటే భగవంతుని ఆజ్ఞను మనం పాటిస్తే ప్రతి ఒక్క భక్తుడికి కూడా విజయం వస్తుంది. భగవద్గీతలో చెప్పాడు, అనన్యాచ్యుతో మాం ఏ జనా పరిపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు ఇతర చింతలు లేకుండా నన్నే శరణు, ఎవరు నిరంతరము నన్నే ధ్యానించుతుందో అట్టి వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేను చూసుకుంటాను, నేను భరించుతాను, నేను వహించుతుందని అన్నాడు. ఇంకా సత్యసాయి గారు మనం సులువుగా చెప్పేస్తారు, నీవు నా వైపు ఒక అడుగు వేస్తే నేను నీ కోసం 100 అడుగులు వేస్తాను, నా కోసం ఒక కన్నీటి బొట్టు రాలిస్తే నీ 100 కన్నీటి బొట్టులు నేను తుడిచి వేస్తానంటాడు భగవంతుడు. కనుక ఆ భగవంతుడి మార్గంలో స్వామి చెప్పిన సుధర్మాలు మనం పాటిస్తే భగవంతుడు ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో పాతాళంలో లేడు. దేవుడు అనగా వేరు దేశమందున లేడు. దేవుడు ఉండు తనలో దేహమందే, దేహం అనగా దేవుడు అనగా వేరు దేహమందున లేడు. దేవుడు తన దేహమందే, పాపమనగ వేరు పరదేశమున లేదు. తాను చేయు పనుల తగిలి ఉండే భగవంతుడు మన ఎంట మన హృదయంలో, ఇది కూడా గీతలో కూడా చెప్పేశాడు. 18 అధ్యాయం 67 శ్లోకము స్పష్టంగా కృష్ణ భగవానుడు కాపురేవాళ్ళు చెప్పేశాడు. ఈశ్వర సర్వభూతానం హృదయశక్తుల తిష్ఠిత బ్రాహ్మణ్యాన్ సర్వభూతాన్ని యంత్రారుడని మాయ. ఈశ్వరుడు సమస్త భూతములు ఎంతో ఉండే చంద్రగాడు బొమ్మలను ఆడించినట్లుగా తన యొక్క మాయ చేత మనందరినీ ఆడిస్తూ ఉన్నాడు. మాయలో పడిపోయామా కిందకి వెళ్తాం, మాయం చేయించామా మనం విజయాన్ని సాధిస్తాం. భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. ఇవి ఉండాలంటే ముఖ్యంగా ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఈ షడ్గుణాలు ఎవరి ఎంతో ప్రకాశించి ఉంటాయో వాళ్ళ దగ్గర భగవంతుడు కాపురం ఉంటాడు. కనుక మనందరం కూడా ఆ భగవంతుని యొక్క మార్గంలో ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. మరి మీరు ఎప్పుడు వినటువంటివి మంచి సాయి శక్తులు మన సనాతన స్వామిలో వచ్చినవే, స్వామి చెప్పినవే ఈ రోజు కొన్ని మనం ముచ్చటించుకున్నాం. నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ నమ్మి చెడిన వారు ఈ లోకాన లేరు లేరు లేరు. దైవాన్ని నమ్మకుండా చెడిన వారు కోట్ల కొద్దీ ఉన్నారు, నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరు. అయితే మధ్య అప్స్ అండ్ డౌన్స్ రావచ్చును, కానీ చివరికి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. భగవంతుడు ఏ సమయంలో ఏ రూపంలో వచ్చి సహాయం చేస్తాడో గుర్తించడానికి వీలు కాదు. అయితే మీ హృదయంలో దృఢమైన విశ్వాసం ఉండాలి. దృఢమైన విశ్వాసం లేకపోతే భగవంతుడు మీకు ఏ సహాయము చేయలేడు. కనుక మనం సంపూర్ణ శరణాగతితో భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేయాలి. ఎవరి హృదయము దయతో ఉండునో, ఎవరి వాక్కు సత్యముతో చేరి ఉండునో, ఎవరి శరీరము పరహితమైన కార్యక్రమాల్లో పాల్గొంటారో అట్టి వారికి ఈ కలి ప్రభావం ఏమీ చేయలేదు. మరొక్కసారి వినండి, ఎవరి హృదయము దయగా ఉండునో, ఎవరి వాక్కు సత్యముతో చేరి ఉండునో, ఎవరి శరీరము పరహితమైన కార్యక్రమాల్లో పాల్గొంటారో అట్టి వారికి ఈ కలి ప్రభావం ఏమీ చేయజాలదు. ఈనాటి మానవునికి సర్వ సంపదలు ఉన్నాయండి, కానీ 2 మాత్రం లేవంటున్నారు. ఏమిటా 2? ఒకటి శాంతి, రెండోది ఆనందం. ఈ 2 మన దగ్గర లేవు. ఈ 2 కావాలంటే అవి భగవంతుని దగ్గర మాత్రమే ఉన్నాయి. ఈ 2 కోసమే మీరు భగవంతుని ధ్యానించండి, పూజించండి అన్నారు. మరి ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? దేవుడు వేరే దేశం మందున లేడు, దేవుడు ఉండు తర్వాత దేశం మంది. మన రామాయణంలో చూపించారు కదా, ఆంజనేయుడు ఇలా గుండెలు చేస్తే సీతారాముడు ప్రత్యక్షమై ఉన్నారు కదా, అంటే భగవంతుడు ఇక్కడే ఉన్నాడు కదా. మరి ఉండేటప్పుడు శాంతి ఆనందం మన దగ్గర ఉండాలి కదా. ఇది సింపుల్ గా స్వామి ఏం చెప్పారంటే, ప్రతి మానవుడు కూడా ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలి అంటున్నాం. ఇక్కడ నాకు శాంతి కావాలి 3 పదాలు అడుగుతున్నాం. ఐ వాంట్ పీస్. ఈ మొట్టమొదటి ఏంటి? నాకు, నేను నువ్వు పంచభౌతిక ముద్రపరమైన కానీ నువ్వు ఎప్పుడో విడిచేది ఎరకలేదు. శత వర్షముల దాకా నిజము చెప్పారు కానీ నమ్మరమా మాట నమ్మనమ్మన బాల్యముందో ప్రాయముందో ముదురుందో ముసలిందో ఊరను అడవిలో ఒడుక మధ్యంలో ఎప్పుడు పోతామో వాళ్ళకి తెలియదు. కానీ మరణమే నిశ్చయం అన్నది మానవులకు. బుద్ధిమంతుడే ఈ దేహం ఉన్నప్పుడే
తన్ను తా తెలియట ధర్మతత్వములే ఏమున్నప్పుడే నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఈ నేను 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 అహంకారం ఉంది, అది పక్కన పడి మనం నాకు శాంతి చివరి పదం ఏంటి కావాలి. ఈ సైకిల్ ఉన్నాడు బండి కావాలి, బండి ఉన్నాడు కారు కావాలి, వార్డు మెంబర్ అంటే ప్రెసిడెంట్ కావాలి, ప్రెసిడెంట్ అయినోడికి ఎంపీపీ కావాలి, ఎంపీపీ అంటే జిల్లా పరిషత్ కావాలి. అంటే కోరికలు కోరికలు తీరితే ఆనందం లభిస్తుందని అందరూ అనుకుంటారు. కోరికలు తీరే కొద్ది ఒకదానికొకటి పెరుగుతూనే ఉంటాయి. కోరికలు తీరితే ఆనందం లభించదు, కోరికలు ఆరితేనే ఆనందం లభిస్తుంది. కనుక ఆ కోరికలు అనేది పక్కన పడి ఉన్నారు. ఈ నేనైనా అహంకారము, ఆ కావాలనే కోరికలు గదిస్తే శాంతి మన దగ్గర ఉందా లేదా? ఆనందం ఎవరు దొరుకుతుంది? కొంటాం పోటీ కొట్టుకెళ్తాం బాబు, బలపురం ఉంటుంది ఆనందం. ఇది కూడా మన దగ్గరే ఉందని స్వామి చెప్పారండి. ఇప్పుడు ఇది భూమి ఉంది, భూమి కింద నీరు ఉందా లేదా? ఈ నీరు రావాలంటే ఏం చేయాలి? బోరెన్ వేయాలి, నీళ్ళు ఎంత అవ్వాలి? కింద నీరు ఉంది, ఇది నీరు రావాలంటే ఒక నుయ్యాలంటే అవ్వాలి, బోరెన్ వేయాలి. భూమి అడుగునున్న జలము పైకి రావాలంటే మధ్యలో అడ్డముగా ఉండేటటువంటి ఈ మట్టి తీసివేయాలి. లేకపోతే ఒక బోరు వల్ల వేస్తే కింద ఉండే జలం పైకి ఉరుగు వస్తుందో రాదా? అలాగే ఆనందం అనే జలం మనందరి హృదయంలో ఉంది. ఇది బయటికి రావాలంటే ఈ జగత్ వ్యవహారాలు మట్టిని తీసివేయాలి. లేకపోతే ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళకి భజన చేశారా లేదా? ఆ నాలుగు మీద భగవంతుడైనటువంటి నామం అనేటువంటి బోర్డు మీద వేస్తే ఈ హృదయంలో ఉండేటువంటి ఆనందమైన జలము పైకి ఒదుగు వస్తుంది. కనుక మనందరం నిరంతరం కూడా ఆనందం కావాలంటే భజన చేయాలా. ఈ సంసారం తారము లేని ఎట్టి సాగర మందు మునిగి తేలుచు దారి తెన్నులు కనుక తత్తర మందని మానవుండ నీ ఓరిని ఇంచుకంత మది నూనుచు భక్తిని కలిగి చూడు. శ్రీకారుడు సత్య సాయి నిన్ను కావగా వచ్చిన నావగా. సముద్రం అనే పక్కన ఉంది, ఆ సముద్రంలో అక్కడ వదిలేసామనుకోండి, వాడు ఎంతవరకు ఈత కొట్టగలడు? ఆడికి బలం ఉన్నంత వరకు ఈత కొట్టగలడు, అంతవరకు తలకు పట్టగలడా? ఆడు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలంటే ఒక నౌక కానీ దొరికిందంటే క్షేమముగా ఒడ్డుకు చేరుకోగలరు. అలాగే ఆ సాయిరాముడు అనేటువంటి ఆ నౌకని మనం పట్టుకుంటే ఈ సాయిరామ నౌకకి జడ్డక్కలే చేపలు. సాయిరామ నౌక సాగిపోతున్నది, సాయి కృష్ణ నౌక సాగిపోతున్నది, సాయి కృష్ణ నౌక సాగిపోతున్నది. తెడ్డెక్కర లేదు, తెరచాప పని లేదు, నామము పలికితే నామ సాగిపోతుంది. అటువంటి ఆ సాయిరామ నౌకను పట్టుకుంటే సురక్షితంగా మనందరం ఒడ్డుకు చేరుకోగలం. మన దారి పీలుస్తున్నాం లేదండి, మన బయట పోతున్నాం లేదా? పీల్చుకున్న గాలి వదలకపోతే ఊపిరితిత్తులు చెడిపోతాయి, అంతేనా? పూజించిన ఆహారాన్ని మరొక పక్క విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది. సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకుంటూ పోతే మానసిక చింతలు పెరిగిపోతాయి. దానికి సత్యాలు ఏం చెప్పారంటే పరోపకారాయ ఫలంతరక్ష, పరోపకారాయ బహంతరక్ష, పరోపకారాయ దుహంతికావహ, పరోపకారార్థం ఇదం శరీరం. చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు, ఏపోది కొబ్బరి చెట్లు, ఏవో చెట్లు ఉంటాయి, పళ్ళు కాస్తుంది. ఆ చెట్టు తింటుంది పళ్ళు, ఎవరు తింటారు? మనం తింటుంది. నదులు ప్రవహిస్తున్నాయి, నది ఏమైనా నీళ్ళు కావుతుంది, నది ఆ నీటిని మనం తాగుతున్నాం. ఆవులు ఉన్నాయి, మన గడ్డి తింటారు, గడ్డి మనం పంచడానికి గడ్డి వేస్తున్నాం. బియ్యం కొడుతారు, అమ్మ కొడుతారు కదా, పచ్చడి కొడుతుంది, అది మన పౌడర్ పనికిరాని చేస్తాం. గెంజి అన్నం ఆడుతారు, ఆ గెంజి వస్తుంది, అది మనం పనికిరాదు, అది వేస్తాం. అంటే మనకి పనికిరానటువంటి వ్యర్థ పదార్థాలు తిని అమృతనాలు వంటి పాలు ఇస్తుంది. పరోపకారార్థం నిజం చేయరు. ఈ శరీరం కూడా పరుల కోసమే మనం ఉపయోగపడాలి. ఎక్కడ పాడకుండా ఎక్కడ ఈ గ్రామం. మేము ఉదయం 6 గంటలకు బస్సు ఎక్కాం, ఇక్కడ వచ్చి 12 అయింది. ఇప్పుడు డబ్బులు తీసుకోవడమా? తీసుకోం. డబ్బులు తీసుకున్నాం కూడా పోయి మన తాలూకు సంస్థలకు వెళ్ళిపోయింది. మరి ఎక్కడి నుంచో వచ్చిన నేను మీ గంట ఇక్కడ చెప్పిందంతా 1 గంట, అంటే ఇటు నుంచి 6 గంటలు అటు నుంచి 18 గంటలు ప్రయాణం చేసి మీ ముందు గంట. ఇది ఎవరి కోసం? నా కోసం నేను వచ్చాను. భగవంతుడు ఏంటంటే గాడ్ గ్రేస్ ఈస్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్, ఇట్ విల్ హెల్ప్ యూ.
ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ వితౌట్ ఎనీ లిమిట్. భగవంతుడితో అనుగ్రహం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎల్ఐసి కట్టామనుకోండి, ఒక ₹1,00,000 కట్టామనుకోండి, ఆ ఎల్ఐసి కూడా 1,00,000 ఇస్తాడు. 2 లక్షలు కట్టామనుకోండి, 2 లక్షలు ఇస్తాడు. ఇతని తాలూకు అనుగ్రహం ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ వితౌట్ ఎనీ లిమిట్. భగవంతుని తాలూకు అనుగ్రహం మనకి ఎప్పుడు ఏది అవసరమో మన పరిమితికి మించినటువంటి ఫలితాన్ని భగవంతుడు మనకి ఇస్తారు. కనుక మనం సంపూర్ణ శరణాగతితో భగవంతుని మార్గంలో ఉండాలి. నాకు 2 అమ్మాయిలు, నేను చేసిన ఉద్యోగం ఏంటంటే కలెక్టర్ ఉద్యోగం కాదు, ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్. ఆర్టీసీ బస్సు తెలిసిన మన ఆంధ్రాలో ఉన్నాయి. ఆ బస్సు కండక్టర్ రిటైర్ అయిపోయాను. నా పెన్షన్ అంతా తెలుసా? ఈ ఏరియాలు గొర్రెలు ఉన్నాయండి, గొర్రెలు ఉన్నాయి, మేకలు కానీ గొర్రెలు కానీ. ఆ టోక్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? మా పెన్షన్ అండి, నాకు కార్పొరేషన్ ఇస్తుంటే పెన్షన్ 2,200. మరి 2 కూతుర్లు ఇంజనీరింగ్ చదివించాను, 2 అల్లుడు సాఫ్ట్వేర్లు, కూతుర్లు సాఫ్ట్వేర్లు, అంటే కూతుర్లు ఉద్యోగం వచ్చారు ఒకండి. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి నా కూతురికి ఇచ్చాను, భువనేశ్వరి మా పెద్ద అమ్మాయికి ఇచ్చాం, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అంటే ఎప్పుడు ఏమి అవసరమో భగవంతుడు ఏ రూపంలో ఏ సమయంలో వచ్చి సహాయం చేస్తాడో గుర్తించడానికి వీలు కాదు. అయితే మీ హృదయంలో దృఢమైన విశ్వాసం ఉండాలి. దృఢమైన విశ్వాసం లేకపోతే భగవంతుడు ఏ రీతిగా మీకు సహాయం చేయలేదు. కనుక అతని మార్గంలో మనం ప్రయాణం చేస్తామే, మనకి ఎప్పుడెప్పుడు ఏటేటి కావాలో. ఈ ఊరు చంటి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు కదా. ఆ చంటి పిల్లవాడు 3 మాసాల కుర్రాడు ఉన్నాడు, అమ్మా నాకు పాలు పెట్టవా, అమ్మా నాకు ఆడేసి వంట లేదా చంటి పిల్లవాడు. ఆ చంటి పిల్లవాడు ఉదయం లేచి నుంచి వాడు తర్వాత పాసికెట్టే పడుతుంది, దొడ్లోకెట్టే పడుతుంది, ఆకలి వస్తే పాలు పడుతుంది, నిద్ర వస్తే పడుకోబెడుతుంది, ముస్తాబు చేస్తుంది. అమ్మా నాకు పాలు పెట్టవా, పడుకోబెట్టవా చంటి పిల్లవాడు అడుగుతాడా? ఆ చంటి పిల్లవాడి యొక్క యోగక్షేమాలన్నీ కూడా అమ్మ చూసుకుంటుంది. అలాగే మనము కూడా ఏమీ అడగకుండా సంపూర్ణ శరణాగతితో భగవంతుని యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఆ చంటి పిల్లవాడి యొక్క యోగక్షేమాలను తల్లి ఎలా చూసుకుంటుందో మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబు గారు చూసుకుంటారు. కనుక మనము సంపూర్ణ శరణాగతితో కూడి ఉండాలి. ఈ ఊళ్ళు పావులు ఉన్నాయండి, ఉన్నాయి కప్పలు. స్వామి చెప్పిన సూత్ర పాము కప్పని పట్టిందండి, వెనకమారు పట్టించింది పాము. ఈ కప్పకి వెనక నుంచి పట్టించింది, పరాగం ఉంది పట్టేసి మింగుతుంది. కప్పకి తెలిసిపోయి పాము పట్టింది, నేను చచ్చిపోతానని తెలిసిపోయి ఊరుకోవచ్చు కదా. ఈలోగా ఈ కప్ప నోటి ముందు నుంచి ఒక పురుగు వచ్చింది. పాము నోట పడ్డ కప్ప సగం లోన ఉంది. ఈ కప్ప ఏం చేసి నోట అవుతుంది. దేనికి? పురుగు. ఆ పురుగు తిన్నా నోరు తాగుతుంది. ఈ కప్పను పట్టిన పాముని అల్లంత దూరంలో ఒక నెమలి దోస్తుంది. నువ్వు తినే ఆ పాముని తిన్న తర్వాత నేను మీరు తింటానని త్వరగా పడుతుంది. అల్లంత దూరంలో ఒక వేటగాడు, మనమే కదా వేటగాడు, ఒక వేటగాడు తుపాకీ పట్టుకుని గురిచోస్తున్నాడు. అది ఎప్పుడు పరాకు ఉంటే పటక్కని వేసి దూరం అదే చూస్తాడు. నెమలికి పురుగులు తిన్నాడికి ఎవరు? కప్ప. కప్పలు తిన్నాడికి పాములు తిన్నాడికి నెమలు తిన్నాడికి వేటగాడు. అంటే లోకములో ఒకరినొకరు మింగడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ కాలం ఎప్పుడు మన యొక్క ఆయుష్ని మింగివేస్తున్నాడు. ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. యమధర్మలో 4 ఉత్తరాలు పంపిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా 4 ఉత్తరాలు వస్తాయండి వార్నింగ్ లెటర్లు. ఒరే జాగ్రత్తగా ఉండంటాడు. మొదటి ఉత్తరం 40 సంవత్సరాలు దాటిపోతే వస్తుందండి. ఒకటో ఉత్తరం ఈ తెల్లగా పోతే ఏమో నాకు 67 వచ్చి నేను పాడిపోతాను. ఇంక ఉత్తరం రాలే. 40 దాటిన తర్వాత ఫస్ట్ లెటర్ ఏంటంటే వార్నింగ్ లెటర్ దాన్ని యమధర్మరాజు. జుట్టు నల్లటి జుట్టు తెల్లగా అవుతుంది. అప్పుడు మనం జాగ్రత్త పడాలా. అబ్బా యమధర్మరాజు ఉత్తరం వచ్చింది, జాగ్రత్తగా ఉండాలి. పత్తి మాత్రం అప్పుడే రావాలి. తర్వాత 2వ లెటర్ వస్తుందండి. ఈ కళ్ళకు మసక వస్తుంది. 40-50 దాటిపోతే శక్తి కొరకు వచ్చేది. ఈ అర్థాలు పెట్టుకుంటే కానీ మనం చదవలేం, రాయలేం. ఇది 2వ లెటర్ యమధర్మరాజు. ఆ తర్వాత మరో పత్రం వస్తుందండి, వాడతాయి. 60 దాటిపోతే ఇటు నుంచి చాలా మంది పళ్ళు ఊడిపోతాయి. అది 3వ వార్నింగ్ లెటర్ అండి. తర్వాత ఇంకా మనకు లాస్ట్ లెటర్ అవుతుందండి. ఈ శరీరం వార్ధక్యం ముసలి వాళ్ళు చూడండి, శరీరం మడతలు పెడిపోతుంది. ఈ ఉత్తరాలు వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి.
అంటే నిరంతరము కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి. ఎప్పుడో ఒకసారి పైన ఆటకి వస్తుంది. పైన ఆడంటే పట్టుకెళ్ళిపోతుంది. వ్యవధానంలో వచ్చి పాసి వేసి పట్టుకెళ్ళిపోతుంది. కనుక ఈ జీవించినంత కాలమే మనందరము కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండడానికి మనం ప్రయత్నించాలా. కనుక ఆ భగవంతుని మార్గంలో ఉండడానికి అందరూ ప్రయత్నించండి. మరి సంపూర్ణ శరణాగతితో ఉండే భక్తులకి ఎటువంటి రక్షణ ఉంటుందో స్వామి చెప్పిన ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. మహాభారత యుద్ధం జరుగుతుందండి. మహాభారత యుద్ధం జరుగుతుంటే రేపటిలోగా నేను పంచ పాండవులు చంపేస్తానని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. రేపటిలోగా పంచ పాండవులు చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయం పాండవులకి తెలిసిపోయింది, ద్రౌపదికి తెలిసిపోయింది. వెంటనే ద్రౌపది కృష్ణ భగవాన్ని ప్రార్థించింది, స్వామి నాకు 10 భిక్ష పెట్టవా, నా భర్తను చంపేస్తానని భీష్మ తాతగారు ప్రతిజ్ఞ చేశారు, నాకు 10 భిక్ష పెట్టాలని ఏడ్చింది. వెంటనే భగవంతుడు డైరెక్టర్ కదా, వైపుయా ప్రణాయంగా నేనుండగా నీకు భయం ఎందుకు, కానీ ఇక్కడ చిన్న నాటకం ఆడాలా, జాగ్రత్తగా విన్నాను. చెప్పాను కదా గాడ్ ఈజ్ డైరెక్టర్ అని. నేను స్క్రిప్ట్ తయారు చేశాడు, స్టోరీ తయారు చేశాడు. అదిగో భీష్మాచార్యుల వారు అక్కడ ప్రతిజ్ఞ చేసేసారు. కానీ సత్యధర్మ శాంతి ప్రేమ అహింసా మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి పంచ పాండవులు చంపుతారని ప్రతిజ్ఞ చేశానే, ఎంత పాపం చేశానో ఎంత అని బాధపడుతూ భోజనం లేక నిద్ర లేక అటు ఇటు భోజనం చేయలేదు, బాధ అటు ఇటు ప్రచారం చేస్తున్నాడు. నీవు వెంటనే ముసుగు కప్పేసి ఆ పాదాల మీద పడిపో, మిగతా కాదు నేను చూసుకుంటానని డైరెక్టర్ చెప్పాడు. వెంటనే ఈమె ముందు వెళ్తుంది, వెనకని కృష్ణ భగవానుడు ఫాలో అవుతున్నాడు. ఆమె యువరాణి కదా, ఆమె వేసుకున్నటువంటి చెప్పులు సౌండ్ తిరుమని వస్తున్నాయి. ఆ శబ్దం వింటే అక్కడ భీష్మాచార్యుడు భోజనం చేస్తాడని అమ్మా ఆ చెప్పులు ఇప్పన్నాడు. ఏమన్నా గారు ఎప్పుడు ఇప్పు అన్నాడు. తప్పుడు వేసగాడు తప్పడు, జగన్నాటక చూస్తున్నాడు కదా భగవంతుడు. ఆ చెప్పులు ఇప్పిస్తే గావంతులను మూట కట్టి శంకలు పెట్టాడు. అదిగో తాతగారు అక్కడ ఉన్నారు. ముసుగు తెప్పి మొక్కలు చూపించుకు పాదాల మీద పడిపోయి పాహిమాం శరణ పడిపోయి వెంటనే ఆ భీష్మాచార్యుడు వచ్చి గురుతుంటే వెళ్ళి ఆ పాదాల మీద పడిపోయి దీర్ఘ సుమంగళి భవాని, రేపటిలోగా తప్పుతాము అన్నటువంటి భీష్మాచార్యుడు దీర్ఘ సుమంగళి భవాని మరణించాడు. అప్పుడు అమ్మగారు తీసింది ముసుగు. తీసరికి ద్రౌపది ఏమిటిది, నేను చేసిన ప్రతిజ్ఞ ఏమిటి, నువ్వు ఇప్పుడు ఈ రాత్రి సమయంలో ఇంత చీకట్లో నువ్వు ఎలా వచ్చావు, నేను ఎవరు పంపించారు, నీకు డైరెక్ట్ ఇచ్చినాడు ఎవరు, హూ ఇస్ ద డైరెక్టర్ అని గట్టిగా అడిగేసరికి ఈ జగన్నాటక సోదరులు ఇతను ద్వాపరయుగాలు ఇతనే కదా, ఈ జగన్నాటక సోదరుడు కృష్ణ భగవానుడు ఫాలో అవుతుంది. కృష్ణ ఇదంతా నీ తాలూకా నాటకమా, ఎంత పని చేసావయ్యా, నేను ఎంతో బాధపడుతున్నాను, ఎలా చెప్పాలి బాధపడుతుంటే దీర్ఘ సుమంగళి భవాని వరం ఇప్పించేసావే. ఆహా భగవంతుడు అంటే లేదు నీవేనయ్యా, ఆకలి వస్తుందయ్యా, ఏ రాత్రంతా భోజనం లేదు, దోశలు తెచ్చావా, పూరీలు తెచ్చావా, ఇడ్లీలు తెచ్చావా, చెంకలో మూట పట్టుకొని చెప్తే మూటలు ఆపుకున్నాడు. ఎవడు ఏమో టిఫిన్ పట్టాలు తెచ్చాడు అనుకోండి, అంటే మూట ఇస్తాడు. మూట ఇచ్చేసరికి ఏంటి ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి. ఏ కృష్ణ ఏంటయ్యా చెప్పులేంటి, ఏంటి కదంటే అదేనయ్యా ద్రౌపది చెప్పులు పట్టుకున్నానండి. ద్రౌపది చెప్పులు నువ్వు పట్టుకోవడం అయితేయా, భగవంతుడు భక్తుల చెప్పులు పట్టుకుంటాడా, మరి పట్టుకోకపోతే శబ్దం వస్తుంది, ఆ శబ్దాన్ని చూసి నువ్వు వరమేమని ఆవిడ చెప్పులు నేను సెంటర్లో పెట్టుకున్నాను అంటే భక్తుల యొక్క చెప్పులు కూడా మోస్తాడు భగవంతుడు. మన ఎవరు భగవంతుడి యొక్క మార్గంలో సంపూర్ణమైన శరణాగత ఉంటే మన యొక్క యోగ క్షేమాలన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు. కనుక మనందరం ఇలాగే ఐక్యమత్యమే మహాబలం. యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్ అన్నారు సత్యసాయి గారు చెప్పారు. ముందట ఇది చెప్పి ముఖ్యంగా ఎందుకంటే మనం వెళ్ళాలి, ముందు భార్యాభర్తల్లో ఐక్యమత్యం ఉండాలండి. కొంతమంది గయ్యాలు భార్యలు ఉంటాయి, కొంతమంది గయ్యాలు బహువులు కూడా ఉంటాయి. భార్యాభర్తల్లో ఐక్యమత్యం ఉంటేనే ఆ గృహం అంతా ఐక్యమత్యం ఉంటుంది. గృహాలన్నీ ఐక్యమత్యంగా ఉంటే గ్రామం అంతా ఐక్యమత్యంగా ఉంటుంది. గ్రామాలన్నీ ఐక్యమత్యంగా ఉంటే ఆ మండలం అంతా ఐక్యమత్యంగా ఉంటుంది. మండలాలన్నీ ఐక్యమత్యంగా ఉంటే జిల్లా అంతా ఐక్యమత్యంగా ఉంటుంది. జిల్లాలన్నీ ఐక్యమత్యంగా ఉంటే రాష్ట్రం అంతా ఐక్యమత్యంగా ఉంటుంది. రాష్ట్రాలన్నీ ఐక్యమత్యంగా ఉంటే భారతదేశం అంతా కూడా ఐక్యమత్యంగా ఉంటుంది. భారతదేశంలాగే అన్ని దేశాలు కూడా ఐక్యమత్యంగా ఉంటే ప్రపంచమే ప్రశాంత నిలయమైపోతుందని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు
చెప్పారు. మరి ఈ గ్రామాన్ని ఉద్దేశించి చెప్పరు కానీ మా ఏరియాలో ఒక చిన్న పల్లి గ్రామం ఉందండి. ఉంటే అక్కడ 2 భార్య భర్తలు ఉన్నారండి. 3 పిల్లలు పడితే పిల్లలు పెట్టి 3 పడదు. అంటే కొంతమంది ఉంటారు, ఆ కుటుంబాలు అలా ఉంటాయి. అయిసరికి అక్కడ చిన్న వాతావరణం నిన్నలాగా మనకి వాతావరణం అంతా కూడా వర్షం ముసురు తుఫాను ఈరోజు ఉంటుందో మనకు తెలియలేదు నిన్నటి వరకు. అలాగే చల్లగా ఉంటే ఆ భర్త స్పీడ్గా గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతాం, మేము వెళ్ళిపోదు కదా. అయిసరికి ఏమైనా వాతావరణం చల్లగా ఉంది, నాకు ఏదైనా జనాలు ఉంది, గాలి చేయవా అన్నాడు భర్త. గాలి అప్పుడు అయిపోతాయి, ఏం చేయాలమ్మా? పప్పు నానేయాల కడగాల, అదంతా పక్క తీయాల, రొబ్బాల, మరి బోడి పని చేస్తానండి. మీరు అలా షికారు వెళ్ళినాను. ఇంక మనోడు అక్కడికి వెళ్ళాడు, గాలి చేసింది, పప్పు నానేసింది. ఎన్ని అవుతాయి గాలి? ఎన్ని అవుతాయి? 4 5 చేస్తుంది. మరి మొత్తానికి ఎన్నో అవుతాయి కదమ్మా. అది 7 గాలి, 7 ఎదురుకి చూశాడు. టేబుల్ మూత పెట్టి చూసింది, చూస్తే 7 ఉన్నాయి. అవునా చేసిన ఎందుకు చేశారు కాదు, అదేం చేశారు కాదు, 7 చేసావు, ఎలా సర్దుకుంటాం. ఆవిడ కొంచెం తిండిపోతుంది. ఆవిడేటన్నా కదా, నేను 4 తినేస్తాను, మీరు 3 జనం అంటున్నాను. ఈవిడ 4 తినేస్తుంది. చేయమన్నాడు ఎవరు? భర్త చేయమన్నాడు కదా, ఇప్పుడు ఆయన చేయమన్నాడు. అది 4 తినేసి నేను 3 తినేస్తాను అనొచ్చు కదా. నేను 4 తినేస్తాను, మీరు 3 తిన్నాను. అవునే, నేను ఈ భర్తని, ఈ యజమాని, ఇదంతా నాకు కష్టార్జితం. నాకు 4 ఇచ్చి 3 తినొచ్చు కదా. పప్పు నానేసినాను, ఆ పొద్దుంతా కడిగినాను, కరెంట్ లేకపోతే నింపినాను, ఆ స్టవ్ మీద ఉన్నాను, ఎంత కష్టపడి చేసినాను. నాకు 4 అనుకుంది, ఎదురికి తవ్వే. మరి ఇంకే ఈ గొడవ అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఊరిపోతుంది, నోరు ఊరిపోతుంది, తవ్వు తినకపోతుంది. ఐకమత్యం లేదు భార్య భర్తలు ఐదు. మరి ఈ ఊళ్ళో ఎంత ఐకమత్యం వంట బట్టి ఇన్ని 100 మంది ఇక్కడ ఉన్నారంటే మీరు ఎంత ఐకమత్యం ఉందో ఈ భక్తుల విషయం మనం చెప్పవచ్చు. ఎక్కడో కూడా వెళ్ళలేదు. అయితే తవ్వు తెగలే. అయ్యా యాడలు మకాన్ని మీరు తెలియదు. అందుకే పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణ, సీతారాముడు, భార్యాభర్తలు ముందు మీ పేరే పెడతారు. అమ్మ ఆదిపర సంతానం కదా, ఆ జగన్మాత సంతానం కదా. ఈ తెలివైతే ఏం చేసి ఆలోచించింది. రోజు నగర సంకేతాలకు వెళ్ళిపోతారు కదా ఎవరు మగవాడు. ఈ ప్లాన్ తయారు చేసింది. ఏమండి రేపు ఎవరు ముందు లెగిస్తే వాళ్ళకి 3 గాళ్ళు, లేటు గాళ్ళు వేసిన 4 గాళ్ళు అన్నారు. అంటే ముందు నగర సంకేతం 4 గంటలు లేకపోతారు కదా, నగర సంకేతం వెళ్ళిపోతాడు. ఎలాగ ముందే లేకపోతాడు, వీటికి 3 ఎత్తాను, నేను 4 చెప్తున్నాను అనుకోండి. ఈ పని వేసాడు. అమ్మ ఇది దగ్గర గొప్ప దేవతరాలే ఉంది. రేపు కూడా ఇది 4 తినడానికి వస్తుంది, దీనికి తగిన లక్ష్య చెప్తాను. ఇది ఎలా 4 గంటలని ఆలోచించి వీళ్ళు తప్పేసాడు. 4 గంటలు లేకలే నగర సంకేతం. ఆ పక్కన సాయిరాం ఏ సాయిరాం తెలుగు ఉందా గాలి పోతే లెక్క. వీడొక తప్పుడే, అమ్మగారు ఒక తప్పుడే, 2 తప్పులు కనిపించిన తర్వాత ఈ అమ్మగారు 6 గంటలకి ఇలా ముసుగు తీసేసరికి మనం దొప్ప కట్టుతాను. ఓరి ఆయన నట్టు తగ్గితే ఎలా ఉండిపోయి గాలి పోతారు కదా. ఓరి ఆయన ఆయన మనకు కనిపించింది. ఈ నగర సంగీతం వెళ్ళిపోతారు భక్తులు. రాత్రి 10 వరకు మాట్లాడడం ఉన్నారు. ఏటైపోర్రు ఏ పాంపు వచ్చిందో లేదా మంది తాగిందో ఏటైపోర్రు అని ఎరుగు పొరుగు కాపు వెళ్ళిపోతారు. అయ్యా తలుపులు గుర్తీసి తలుపు తీసి ఇద్దరు శవాలు నాకు కదలేదు నదలేదు. మనవాడు వెళ్ళాడు చూశాడు. మనవాడికి భయమే, దగ్గరికి చూసి ముసి తీసేది. అయ్యా అయిపోయింది ఇద్దరు అయిపోయినారు. మరి ఇది కానీ నాకు తెలిస్తే ఆ పక్క పోలీస్ స్టేషన్కి తెలిసిపోతే ఆ పోలీసులు వచ్చి మన అందరి కేసులు నెక్కించేస్తారు. ఇగో ఇక్కడ ఈ సముద్రం ఒడినే ఒక సిటీ బేస్ చేసాం. అక్కడ ఎక్కడ ఎండి పొలం ఉంటాయి కదా, అవన్నీ బేస్ చేసి మంట ముట్టించిందని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మొదటిగానికి ఉండాలి కదా 4 తలగొర పెట్టాము 1 ఎంతమంది సాయంత్రం మరి అన్ని పేడతారు కదా 6. మరి మంత్రులు గారు ఏవో శ్లోకాలు పూజ చేస్తారు కదా. 7 తయారయ్యి ఈ ఇద్దరిని ఒకే పాడి మీద తీసుకెళ్ళి చిన్నగా ఎక్కడైతే సిటీ పెడితే అక్కడ దించారు. వీడికి తడా కోడుతుంది ఆవిడికి భర్తకి. కొంపది ఇదేగా గాలి కోసం ఈ మంటలు పడేస్తారు కదా, చచ్చిపోతారు కదా. ఏంటి కర్మ, అనవసరంగా 3 గాలిని తీసాను కాదు. ఇదేంటో బాబు మంటలు పడేస్తారని బయట ఆడవాళ్ళు ధైర్యం ఎక్కువ కదా, గొప్పవాళ్ళు కదా మీ ఆడవాళ్ళు. ఈవిడ మాత్రం జాగ్రత్త అలాగా కదలగానే మెదలుగానే ఉందట. ఈ పడుకున్నాడు, ఒక్కసారి కూర్చోన్నాడు. కూర్చునేసరికి ఆ భర్త దండ పట్టిందట. నీకు 3 నాకు 4 అంటున్నాడు. నీకు 3 ముందు లేచిపోయింది కదా, నీకు 3 నాకు 4 ఏంటి
భక్తులారా మనందరం కూడా ఐకమత్యంతో ఉండాలా. అంతేకాని ప్రతి ఒక్కరు స్వామి చెప్పిన మార్గంలో ప్రయాణం చేయాలా. చివరిగా మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు కనుక మీ మహిళల కోసం ఒక సూచన చెప్పి ముగిస్తాం. మళ్ళా ఎప్పుడైనా టైంలో ముందు రావడమో నేను 10 గంటలకు వచ్చి ఈసారి వచ్చినప్పుడు రమేష్ నేను కలిసి వస్తాం. చక్కని కార్యక్రమం తిన్నాం. మరి స్త్రీల కోసం చెప్పినటువంటి స్వామి చెప్పిన సూక్తి ఒకటి చెప్పి ఈనాటి కార్యక్రమం ముగించేద్దాం. ఎందుకంటే మేము మళ్ళీ పాల్గొండాలా. ఎన్నిసార్లు ఏ రాత్రి 8, 9 అయిపోతుంది. మా ఆవిడ అక్కడ భయపడిపోతుంది. స్త్రీల కోసం స్వామి చెప్పినటువంటి ఒక సూక్తి. స్త్రీ అబల కాదు సబల అన్నారు స్వామి. స్త్రీ అబల కాదు సబల. యమధర్మరాజుతో పోరాడి చనిపోయిన భర్తను బ్రతికించుకున్నటువంటి సావిత్రి అబల. త్రిమూర్తులను పసిపిల్లలుగా చేసి ఆడుకున్న అనసూయ అబల. సూర్యోదయం నిలిపివేసి 10 ప్రాణములు రక్షించుకున్నటువంటి సుమతి అబల. 13 సంవత్సరాలు భర్తలతో పాటు అరణ్యవాసం చేసి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించినటువంటి ద్రౌపది అబల. శ్రీరామచంద్రుడితో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించినటువంటి సీత అబల. జనక మహారాజుతో సర్వశాస్త్రాలు ఉపనిషత్తులు వాదించి విజయాన్ని సాధించినటువంటి గారికి అబల. స్త్రీ అబల కాదు సబల అన్నారు. ఇంటికి దీపం ఎవరమ్మా? ఇంటికి దీపం మీరేనమ్మా. ఇలా ఇల్లు బాగుపడాలంటే స్త్రీ పాత్ర చాలా గొప్పది. మీరు ఆదిపరాకి సంతానం కనుక ప్రతి ఒక్కరు కూడా అమ్మా ఒకడు శివోహం 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 అని గొప్ప చేస్తారు. శివోహం అంటే ఏంటండి? నేనే శివుడిని అంటే నాలాంటి వాడితే అమ్మ బాబు శివోహం అంటే నేనే శివుడు రా అన్నాడు. అయితే పార్వతి నీకు ఏదో అవుతుంది అడిగాడు. శివోహం అంటే మనం ఏం చెప్పాలంటే ఇప్పుడు నాలో ఉండే మీలో ఉండేటువంటి ప్రాణమే శివుడు. ప్రతి ఒక్కరిలో ఉండే ప్రాణమే శివుడు. ఈ ప్రాణం పోతే అడిగేటంటారు శవం అని చెప్తారు. జీవుడిలో ప్రాణం ఉన్నంత వరకు శివుడు, ప్రాణం పోతే శవం. అంటే మీలో ఉండే శక్తి మాలో ఉండే శక్తి. నేను మాట్లాడుతున్నానంటే మీ అందరూ మాట్లాడగలుగుతున్నానంటే ఆది పరాశక్తి మనలోనే ఉంది. అంటే శక్తి కూడా మనలోనే ఉంది. పరమేశ్వరుడు కూడా మనలోనే ఉన్నాడు. దేవుడు కూడా మనలో ఉన్నాడు. కనుక మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క ఆ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు పాటిస్తే భగవంతుడు మీ ఇంట చెంట వెంట ఉండి ఎల్లవెల్లా మీరు రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. మరి ఎంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ సాయిరామ్.